ప్రావిన్స్ లో భారీ ఆత్మాహుతి బాంబు దాడి కలకలం క్వెట్టా నగరంలోని చమన్ ఫాటక్ సమీపంలో రైల్వే ట్రాక్ వద్ద పేలుడు పదార్థాలతో నిండిన వాహనం పేల్చివేయడంతో కనీసం 23 మంది మృతి చెందగా 70 మందికి పైగా గాయపడ్డారు. ఘటన సమయంలో ప్రయాణికుల రైలు అక్కడి నుంచి వెళ్తుండగా ఈ పేలుడు సంభవించింది. పేలుడు తీవ్రతకు 2 రైలు బోగీలు పట్టాలు తప్పి మంటల్లో చిక్కుకున్నాయి. సమీప భవనాలు, వాహనాలు కూడా తీవ్రంగా ధ్వంసమయ్యాయి. గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. ఆసుపత్రుల్లో అత్యవసర పరిస్థితి ప్రకటించి చికిత్స అందిస్తున్నారు. ఈ దాడికి నిషేధిత బలోచ్ లిబరేషన్ ఆర్మీ BLA బాధ్యత వహించినట్లు ప్రకటించింది. భద్రతా సిబ్బందిని లక్ష్యంగా చేసుకుని దాడి చేసినట్లు ఆ సంస్థ తెలిపింది. పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు. నిరపరాధులపై దాడి చేసిన ఉగ్రవాదులను వదిలిపెట్టబోమని బలోచిస్తాన్ ముఖ్యమంత్రి సర్ఫరాజ్ బుక్తి హెచ్చరించారు. ఇలాంటి మరిన్ని తాజా వార్తల కోసం IHMO లైవ్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ ను సబ్స్క్రైబ్ చేయండి.